విశ్వవిద్యాలయాల్లో సహాయ ఆచార్యుల ఉద్యోగాల భర్తీపై ఉన్నత విద్యా మండలి కసరత్తు మొదలుపెట్టింది. 12 వర్సిటీలకు అభ్యర్థులు ఒకటే దరఖాస్తు చేసుకునేలా విద్యాశాఖ నిర్ణయం తీసుకుంది. దరఖాస్తుల స్వీకరణకు ప్రత్యేక పోర్టల్ ఏర్పాటు చేయనున్నారు. సహాయ ఆచార్యుల ఉద్యోగాల భర్తీకి సంబంధించి మార్గదర్శకాలు జారీ చేసినట్లు సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించారు. రాష్ట్రంలోని 12 విశ్వవిద్యాలయాల్లో సహాయ ఆచార్యుల ఉద్యోగాలు భర్తీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించిన నేపథ్యంలో అందుకు అవసరమైన చర్యలపై విద్యాశాఖ కసరత్తు మొదలుపెట్టింది. విద్యాశాఖ కార్యదర్శి యోగితా రాణాతో ఉన్నత విద్యామండలి చైర్మన్ ఆచార్య బాలకృష్ణారెడ్డి, కళాశాల సాంకేతిక విద్యాశాఖ కమిషనర్ శ్రీ దేవసేన చర్చించారు. అభ్యర్థుల నుంచి దరఖాస్తుల స్వీకరణకు ప్రత్యేక పోర్టల్ అందుబాటులోకి తేవాలని నిర్ణయించారు. ఈ బాధ్యతను ఉన్నత విద్యామండలికి అప్పగించారు. ఆ విషయమై ఉన్నత విద్యామండలి చైర్మన్ బాలకృష్ణారెడ్డి, కార్యదర్శి ఆచార్య శ్రీరామ్ వెంకటేష్, ఇంటర్ బోర్డు కార్యదర్శి కృష్ణాదిత్య ఉన్నత విద్యామండలి కార్యాలయంలో సమావేశమై చర్చించారు. ఒక్కో అభ్యర్థి పలు వర్సిటీలకు దరఖాస్తు చేసుకోకుండా ఒకటే దరఖాస్తు చేసుకునేలా ఆన్లైన్ పోర్టల్ ప్రారంభించనున్నారు. అభ్యర్థులు తమకు ఆసక్తి ఉన్న వర్సిటీలను ఎంచుకోవచ్చు. ఈ పోర్టల్ నిర్వహణ బాధ్యతను ఏదైనా సాఫ్ట్వేర్ సంస్థకు అప్పగించాలని భావిస్తున్నారు. త్వరలోనే సీఎం రేవంత్ రెడ్డి ఈ నియామకాలపై చర్చించే అవకాశం ఉన్నట్లు సమాచారం. రాష్ట్రంలోని విశ్వవిద్యాలయాల్లో 1061 సహాయ ఆచార్యుల ఉద్యోగాల భర్తీకి ప్రభుత్వం మార్గదర్శకాలు జారీ చేసింది. ఈ మేరకు సీఎం రేవంత్ రెడ్డి సామాజిక మాధ్యమం ఎక్స్ ద్వారా ఓ ప్రకటన చేశారు. గత 15 ఏళ్లుగా అసిస్టెంట్ ప్రొఫెసర్ల నియామకం జరగకపోవడం ఒకంత ఆశ్చర్యం, విస్మయం కలిగించిందని సీఎం పేర్కొన్నారు. పేద బిడ్డల విద్యపై గత ప్రభుత్వం చూపిన నిర్లక్ష్యం క్షమించరాని నేరమని ఆక్షేపించారు. ప్రతి వ్యవస్థలో ఇలాంటి తప్పిదాలను గుర్తిస్తున్న ప్రజాప్రభుత్వం వాటిని సరిచేస్తూ తెలంగాణ పునర్నిర్మాణం దిశగా అడుగులు వేస్తుందని సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించారు.